హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నర్షి తిరోతులు. లేడీ బాస్ పార్ట్ 34. ఎక్కడో దూరంగా ఉండడంతో యాక్సిడెంట్ గురించి నాకు తెలియలేదు. ఒక తాగుబోతుకి తాగేసి మీ ఇద్దరికి యాక్సిడెంట్ చేయమని పని చేయడం చెప్పాడు రాజనాథ మనుషుల్లో ఒకడు. వింటూనే గుండె దడదడలాడింది నాకు. వెంటనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, కానీ అప్పటికే యాక్సిడెంట్ జరిగి మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయారు. మీ వెనకే హాస్పిటల్కి వచ్చాను. అక్కడ పరిస్థితిని చూస్తేనే అర్థమైంది అక్క కండిషన్ చాలా సీరియస్గా ఉందని. రాజునాథం మా మమ్మీ వాళ్ళు రావడం చూసి వాళ్ళతో మీ దగ్గరకు వచ్చాను. ఓ పక్క యాక్సిడెంట్ చేయించి నీ మీద ఇష్యూ చేస్తున్న వాడిని చూసి నా రక్తం మరిగిపోయింది. కానీ నేను నీలాగే బావా, అక్క పరిస్థితి గురించే నా ఆలోచన అంతా. అంతలోనే పోలీసులు నీ మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చాడని ఊహించలేదు నేను. మరో పక్క అక్క సిచ్యువేషన్ బాగోలేదని భయం. ఎంత టెన్షన్ పడ్డానో. ఉఫ్. వెంటనే లాయర్కి, కమిషనర్కి ఫోన్ చేశాను. మావయ్యని తీసుకువెళ్ళి రాజనాథం మీద కేసు పెట్టమని చెప్పాను లాయర్తో. నీ అరెస్ట్ ఆగిపోయింది. రాజనాథాన్ని అరెస్ట్ చేశారు. గుడి దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ చెక్ చేయించాను. మీ కార్ని ఫాలో అవుతూ నా కార్ని ఫాలో అవుతూ ఆ యాక్సిడెంట్ చేసినవాడు. మీ వెనుక నేను కూడా ఉన్నట్టు చెప్పకుండా యాక్సిడెంట్ చేసిన వాడి గురించి మాత్రమే చెప్పించాను ఇన్స్పెక్టర్తో. యాక్సిడెంట్ చేసిన కారు దొరికింది, కానీ మనిషి తప్పించుకున్నాడు. వాడి కోసం మౌలితో వెతికించాను, కానీ వాడు నా మనుషుల కన్నా ముందే పోలీసులకి దొరికేశాడు. వాడు దొరికినా కూడా రాజనాథం పక్కా ప్లాన్తో నా పేరు చెప్పమని వాడికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో వాడు పోలీసులతో నా పేరు చెప్పాడు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ చేయిస్తుందే నేనైతే వాడు నా పేరు చెప్పడం ఏంటని పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించేసరికి కొన్ని రోజులకి బయటపడ్డాడు చేయించింది రాజనాథమే అని. ఆ తర్వాత ఎంక్వైరీ, కోర్ట్, వాయిదాలు, నీకు తెలిసిందే. అదే బాబా జరిగింది. ఈ మధ్యలోనే నీకు నా మీద డౌట్ వచ్చేసిందని మాకు అర్థమైంది. మౌలి ఇంటికి కూడా వెళ్ళి కనుక్కున్నావంటగా. ఇందాకే నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అక్క ఫోన్ చేసింది. నీకు నేను చెప్పాల్సిన టైం వచ్చిందని నేను రెడీగా ఉన్నాను అన్నాడు మానస్. ఇదంతా విన్నాక అక్కడ అందరికన్నా ఎక్కువ షాక్ అయింది మౌలి. తన బాస్ ఉద్దేశం ఏంటో అప్పటికి బోధపడింది అతనికి. మానస్ అశు కోసం ఇదంతా చేస్తున్నాడన్నది అతని ఊహకి అందని విషయం. అంటే ఇదంతా వెనకుండిని నడిపించింది నువ్వన్నమాట. అనుకున్నా అశు హాస్పిటల్లో ఉన్నా కూడా అన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా జరుగుతున్నాయా అని. తమరి హ్యాండ్ వల్లనా? అయితే ఆ హోటల్ ఇష్యూ, మొన్న జరిగిన యాక్సిడెంట్ నీకు సంబంధం లేదు, కానీ అంతకుముందు జరిగినవి మౌలితో, అదే నీతో మీ పెద్దమ్మ అవన్నీ ఎందుకు చేయించారు? ఇంకా క్లారిటీ రాక అడిగాడు దీపక్. యుధిర్కి మాత్రం చూచాయిగా అర్థమైంది. చెప్పానుగా, మా పెద్దమ్మ అక్కకి పెళ్లి చేయాలంటే తన భర్త ఎలాంటి వాడై ఉంటాడో, తన జీవితం ఎలా ఉంటుందో అని చాలా భయపడింది. అక్క నిర్ణయం మీద నమ్మకం ఉన్నా తన భయం తనది. ఎలాంటి వాడో తెలుసుకోమని నాకు చెప్పింది. అందుకే టెస్ట్ పెట్టింది. ఆలోచన తనది, ఇంప్లిమెంట్ నాది అన్నాడు మానస్. ఏంటమ్మా టెస్టా? నోరంతా తెరిచి పిచ్చ షాకింగ్గా అడిగాడు దీపక్. యుధీర్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కూర్చుని ఉన్నాడు. యంత్రంలాగా తలని యుధీర్ మానస్ వైపు తిప్పి తిప్పి చూసి, మీ అక్కకి కరెక్టా కాదా అని మా వాడికి టెస్ట్ పెట్టారా నాయనా అని అడిగాడు దీపక్. అవును అన్నట్టు భుజాలు షాక్ చేశాడు మానస్. ఏమైంది మరి రిజల్ట్? పాస్ అయ్యాడా? డిస్టింక్షన్లు కానీ అని ఆగిపోయాడు మానస్. కానీ అనుమానంగా అడిగాడు దీపక్. కానీ అక్క హ్యాపీగా లేదు అన్న మాటకి తలెత్తాడు యుధీర్. ఎందుకు? మా వాడిని పెళ్లి చేసుకుందిగా, మీ పెద్దమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరి అని అడిగాడు దీపక్. లేదు, పెద్దమ్మ పెళ్ళికి ఓకే చెప్పలేదు, అక్క మాట తప్పింది అన్నాడు మానస్. మళ్ళీ ఇదేంటో ఇష్టరా నాయనో అని తల పట్టుకున్నాడు దీపక్. యుధీర్ మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు అని అడిగాడు. ఒప్పుకోలేదని కాదు బావా, అప్పటికి ఇంకా ఒప్పుకోలేదని. మీరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? హోటల్ ఇష్యూ జరిగిన రోజున. అప్పటికి పెద్దమ్మ పెళ్ళికి ఓకే చెప్పలేదు, కానీ అక్క అప్పటికప్పుడే డిసైడ్ అయిపోయింది.
నువ్వు ఒప్పుకున్నావు. పెద్దమ్మని కూడా అడగలేదు. నాకు చెప్పలేదు. చేసేసుకున్నారు. పెద్దమ్మ ఒప్పుకోకుండానే ప్రామిస్ బ్రేక్ చేసి పెళ్లి చేసుకున్నా అని పెద్దమ్మ విషయంలో ఫీల్ అవుతుంది అన్నాడు. ఎందుకు చేసుకుంది అలాంటప్పుడు? మీ పెద్దమ్మ మాట కోసం అన్ని రోజులు ఆగినప్పుడు ఆవిడతో చెప్పే చేసుకోవచ్చుగా అన్నాడు దీపక్. ఆ రోజు హోటల్లో బావకి తన మీదున్న నమ్మకం, ప్రేమ చూశాక తను ఇంకేం ఆలోచించలేదు. అప్పటికి తన ఇష్టాన్ని దాచేసి పెద్దమ్మకి బావ ఎలాంటి వాడని చూపిస్తూ మోసం చేస్తున్నానని అనుకుంది. అప్పటి వరకు పెద్దమ్మకి నమ్మకం కలిగించడానికి ఊరుకుంది. ఇంకా బావని నిరూపిస్తూ ఉండడం తనకిష్టం లేక తనకి అతని మీద పూర్తిగా నమ్మకం ఉందని ప్రపోజ్ చేసింది. పెద్దమ్మకి తనే ఆన్సర్ చేసుకుందాం అనుకుంది అన్నాడు మానస్. యుధీర్ అప్పటికి సైలెంట్గానే ఉన్నాడు. ఫేస్ చాలా సీరియస్గా ఉంది. అతనికి కోపం రావడంలో తప్పులేదనిపించింది మానస్కి. వెళ్ళి యుధీర్ చేయి పట్టుకుని, నిన్ను మోసం చేయాలనో బాధ పెట్టాలనో కాదు బావా, మా అక్క లైఫ్కి నువ్వు సరైన తోడువని ప్రూఫ్ చేసుకోవడానికి ఇవన్నీ చేశాం. మా అంచనా తప్పు కాలేదు. నేను మౌలిని పంపించి డబ్బు ఆఫర్ చేసినా, బెదిరించినా తిప్పికొట్టావు తప్ప లొంగిపోలేదు. అక్కడ నీ నిజాయితీ తెలిసింది. దీపక్ వాళ్ళ అన్నయ్యకి అక్క హెల్ప్ చేసిన తర్వాత నీ మరొక ఫ్రెండ్ వాళ్ళ బావ కరప్షన్ కేసులో ఇరుక్కున్నాడు, హెల్ప్ చేయమని అడిగాడు నిన్ను. అతను నేను పంపిస్తేనే నీ దగ్గరకు వచ్చాడు. ఒక కంపెనీ చైర్మన్ పిఏగా అధికారం నీ చేతిలో ఉంది. నువ్వు హెల్ప్ చేయగలవని పొగిడినా అక్కడున్నది నీ ఫ్రెండ్ అయినా సరే న్యాయం ఉంటేనే హెల్ప్ చేస్తాను అన్నావు. అక్కని పెళ్లి చేసుకుంటే ఆ కంపెనీ చైర్మన్ కూడా అవ్వచ్చు నువ్వు. చేతిలో అధికారం ఉన్నప్పుడు దాన్ని నువ్వెలా ఉపయోగిస్తావని అతన్ని పంపించాను. మీ చెల్లి సర్టిఫికేట్స్ కోసం డబ్బులు అవసరమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా కంపెనీకి సంబంధించిన డబ్బు నువ్వు వాడుకోలేదు. నీ అవసరానికి అవకాశంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ తెలివితోనే అవి తిరిగి సంపాదించావు. ఆ టైంలో కూడా నువ్వు నీ మాట మీదే నిలబడ్డావు. చేతన్ మనుషులు చేసిన అటాక్లో మా అక్కని క్షేమంగా తిరిగి తీసుకొచ్చావు. వాళ్ళందరి నుంచి నిన్ను నువ్వు కాపాడుకుని అక్కని సేవ్ చేసావు. అక్క మీద బిజినెస్ పరంగా అటాక్స్ జరిగాయి. తన లైఫ్లోకి వచ్చేవాడు తనని ఏ నిమిషంలోనైనా కాపాడయ్యేవాడే ఉండాలని, తనకి ప్రొటెక్షన్ ఇచ్చేవాడే రావాలని మేము అనుకోవడంలో తప్పులేదు కదా. ఫారిన్ జాబ్ అంటే వెళ్ళిపోతానని దీపక్ అన్నప్పుడు నువ్వు దీపక్ని కసురుకున్నావు. డబ్బులు సంపాదించాలనే మాయలో ఫ్యామిలీ ఎఫెక్షన్ దూరం కాకూడదని నువ్వు అన్నావు చూడు. అక్కని అలా చూసుకునేవాడే కావాలి మాకు. రాజనాథం చేసిన కొన్ని పనుల వల్ల నువ్వేంటో ఇంకా బాగా తెలిసింది బావా మాకు. హోటల్లో హరి చేసిన పనికి మా అక్క సోషల్ మీడియాలో అంతమందితో మాటలు అనిపించుకుంటుంటే నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి అదే హరితో తన పరువు కాపాడేలా చేసావు. ఆ ఫోటోలు డైరెక్ట్గా అక్కతో వాడిని చూసినా కూడా అక్కని అనుమానించలేదు. తనని మాత్రమే ప్రేమిస్తున్నా అన్నావు. ఇంకేం కావాలి బావ మాకు? మీ ఇద్దరి పెళ్ళికి మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఆస్తి అంతా ఫౌండేషన్ కిందనే ఉందని అబద్ధం చెప్పింది అక్క. అది మీ అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదనే ఉద్దేశంతో కాదు. అదే పరిస్థితి రేపు పెళ్ళయ్యాకొచ్చి తను జీరోగా నిలబడినా నువ్వు తనని తనలాగే చూస్తావని నమ్మకం. మీ కుటుంబం కూడా నీలాగే తనకి డబ్బున్నా లేకున్నా తమ ఇంటి కోడలుగా మాత్రమే చూస్తారని పెద్దమ్మకి మీరేంటో చూపించాలని అనుకుంది. అందుకే తన దగ్గర ఏమీ లేదని చెప్పి పెళ్లి చేసుకుంది. మీ అమ్మ నాన్న అయితే అసలు ఆస్తే లేదు అంటేనే పెళ్లి కొప్పుకున్నారు. పెళ్ళయ్యాక యాక్సిడెంట్ జరిగి అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ మొదటి ప్రయారిటీ తనే అయింది. మిగతావన్నీ తర్వాతే అని నీకు అర్థమైంది. ఆస్తి కోసం నువ్వే యాక్సిడెంట్ చేయించావని పోలీసులు అరెస్ట్ చేయబోతే తన దగ్గర ఆస్తి లేదని చెప్పేయచ్చు నువ్వు. అది అబద్ధమని నీకు తెలియదు. కానీ అక్క ఎందుకు చెప్పకుండా ఉందని ఆలోచించి తన మాటకి విలువిచ్చావు. నెల రోజులు బెడ్ మీద ఉంటే నువ్వు చూపించిన కేరింగ్కే తను తొందరగా కోలుకుంది. ఇవే బావా మేము మా అక్క చేసుకోబోయే వాళ్ళలో ఉండాలి అనుకుంది. నువ్వు మా అక్క ఎక్స్పెక్టేషన్స్ని దాటేశావు అన్నాడు మానస్. అంతా విన్నాక దీపక్కి కళ్ళు తిరిగి కింద పడినంత పనైంది. అక్క చాలా మంచిది బావా. ఇప్పుడు నువ్వు వచ్చే ముందు తను ఎంత బాధపడుతుందో నీకు తెలుసు. కూతురి మీదున్న ప్రేమతో తన జీవితం సంతోషంగా ఉండాలని పెద్దమ్మ ఆశపడి నాతో ఇలా చేయించింది తప్ప
వేరేగా అర్థం చేసుకోకు. నువ్వు తనని ఎక్కడ అపార్థం చేసుకుంటావో, మోసం చేసిందనుకుని దూరమవుతావో అని అక్క భయపడుతుంది. తెలియకుండా పెద్దమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి ఇదంతా చేయాల్సొచ్చింది. కానీ ఆఖరికి ఆ మాటని కూడా పక్కన పెట్టేసింది. నీ ప్రేమ కోసం. నేను, మైత్రి చూపించే ఆ కొంచెం ఎఫెక్షన్‌కి మా మమ్మీ, డ్యాడీ వల్ల తన లైఫ్ ఎలా అయిపోయిందో కూడా మర్చిపోయి మమ్మల్ని ప్రేమిస్తుంది. తనకేమీ అక్కర్లేదు బావ. నిజాయితీగా ప్రేమని పంచితే చాలు. అదొక్కటే తను కోరుకునేది అన్నాడు మానస్. నేనేం చేసినా మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసమే అని గుర్తుపెట్టుకోండి. మీకు కోపం తెప్పించే పని చేశానని ఎప్పుడైనా అనిపిస్తే నేరుగా వచ్చి నన్నే అడగండి. దూరం పెట్టొద్దు. మాట్లాడకుండా ఉండొద్దని ముందు రోజు అశు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి యుధిర్‌కి. వెంటనే ఇంకో అనుమానం వచ్చి, ఆ చైత్ర మ్యాటర్‌లో కూడా నీ హ్యాండ్ ఉందా? అని అడిగాడు. అంటే నేనే రాజనాథంకి ఐడియా ఇచ్చాను. డబ్బుకి, బెదిరింపులకి లొంగలేదు. సో, లవ్ చేయమని అమ్మాయిని పంపండి దారిలోకొస్తాడేమో అని. అంటే ఇది కూడా ఇంపార్టెంటే కదా బావ! నువ్వు అక్కని లవ్ చేస్తూ ఇంకో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావో తెలుసుకోవాలి కదా! ఐడియా ఇచ్చానంతే. చైత్ర, హరి ఫ్రెండ్. ఆ అమ్మాయి చేసిందంతా వాళ్ళు చెప్పిందే. నేను కాదు. ప్రామిస్ బావ! ఆ అమ్మాయి ఆ రోజు హోటల్‌లో అక్క విషయంలో అడ్డుపడేంత సీరియస్ అనుకోలేదు. అక్కడ నాదే తప్పు అన్నాడు మానస్. లాగిపెట్టి కొట్టాలనిపించింది యుధిర్‌కి. కష్టంగా తమాయించుకున్నాడు. అయితే ఇది కూడా తమరి నిర్వాకమేనా? ఇదంతా సరే గాని, అసలు నువ్వు రాజరథంతో చేతులు కలిపినట్టు యాక్ట్ చేయడం ఎందుకు? నీ అంతట నువ్వే మా బావ గురించి తెలుసుకోవచ్చుగా అన్నాడు దీపక్. రాజనాథం మా అక్కని కోడలుగా చేసుకోవాలని చూస్తున్నాడు అప్పటికే. నేను అతనితో కలిస్తే ఆ ప్లాన్స్ తెలుసుకుని అక్కని సేవ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్‌లోనే అక్కకి యుధిర్భావ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవచ్చు. రెండూ ఒకే పనితో అయిపోతాయి కదా! అందుకే వాడికి మస్కా కొట్టా. నాకు కూడా ఆస్తి కావాలని. సింపుల్‌గా వాడుకున్నా అన్నాడు. అలా అయితే మీరిదంతా మీ అక్క కోసం చేస్తున్నారని మాతో ఎందుకు చెప్పలేదు సార్? మీరు కూడా రాజనాథంలాగే అనుకున్నాను నేను అన్నాడు మౌలి. నేను మా బావని హానెస్ట్‌గా టెస్ట్ చేయాలనుకున్నాను మౌలి. అంటే మనం జెన్యూన్‌గా ట్రై చేయాలి. ఫేవరిజం చూపిస్తూ కాదు. అందుకే మీకు మీ పనేంటో చెప్పాను కానీ, నాకు రిజల్ట్ ఎలా కావాలో చెప్పలేదు. ప్రతిసారి ఫెయిల్ అయ్యాను అనుకున్నావు మౌలి నువ్వు. కానీ కాదు అన్నాడు మానస్. మరి నువ్వెందుకు ఇప్పటివరకు ఎదురుకి ఎప్పుడు ఎదురుపడలేదు అని అడిగాడు దీపక్. రాజునాథన్ నా మాట లెక్క చేయకుండా తనతో పాటు నేను ఉన్నానని నా పేరు బయట పెట్టేస్తే బావ నన్ను అబద్ధం చేసుకుంటాడుగా. మౌలి బాస్ నేనే అని తెలిసినా కోపంలో నన్నేమైనా చేస్తాడేమో అని అక్క బావ ముందుకి రావద్దనింది. అది కాకపోతే తనకి నా మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేస్తే ఇదంతా నేను కావాలనే చేస్తున్నానని తెలిసిపోతుంది. ఇప్పుడు అదే అయింది కానీ మౌలి బాస్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడో ఎదురుపడి ఉంటే నన్ను అప్పుడే అనుమానించేసి నా మీద స్పై చేసి ఈ డిస్కషన్ని ఎప్పుడో ఫినిష్ చేసి ఉండేవాడు. ఈజీగా దొరికిపోతానని బావకి ఎప్పుడు ఎదురుపడలేదు అని చెప్పాడు. యుధీర్ అప్పటికే సీరియస్గా చూస్తుంటే నీ కోపాన్ని అర్థం చేసుకోగలను బావా. నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకో. అక్కే ఇవన్నీ నీకెందుకు చెప్పలేదని ఉంటుంది కదా నీకు. కానీ తను చెప్పలేకపోయింది నేరుగా. నువ్వెలా తీసుకుంటావు అని తన భయం. అక్క మోసం చేసిందన్న మాట కానీ, ఆ భావం కానీ నీ కళ్ళలో కనిపిస్తే తను తట్టుకోలేదు. అందుకే. అయినా దాయాలని కాదు. నువ్వు ఎందుకొస్తున్నావో కూడా తనకి తెలుసు కదా! ఇంతంతా చెప్పాక నీకు ఒక లెటర్ ఇవ్వమంది అని నీ బా నీ బ్యాగ్ పాకెట్‌లో పెట్టిందట అన్నాడు మనస్. వెంటనే పాకెట్ చెక్ చేసుకుని అషు ఉంచిన లెటర్ తీశాడు యుధీర్. మానస్ వైపు చూసి బయటికి నడిచాడు. అతని వెనకే దీపక్ కూడా. సార్ అంటే ఆ యాక్సిడెంట్ చేసినవాడు ఎవడో మీకు తెలీదా? పట్టుకోవడానికి వెతకమన్నారా? నేనేమో మీరు రాజ్‌నాథ్‌తో కలిసి పనిచేశారని, వాడు దొరికితే నిజం చెప్పకుండా చంపేస్తారని తప్పుగా అనుకున్నాను. సారీ సార్ అన్నాడు మౌలి. పర్లేదన్నట్టు చేయి చూపించాడు మానస్. అయితే నేను నా పని కరెక్ట్‌గానే చేశాను కదా సార్! కానీ రిజల్ట్ మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. అంతే కదా? అని అడిగాడు. అంతేనయ్యా! ప్రతిసారి ఫెయిల్ అయినా ఏమీ అనకుండా నీకే ఎందుకు మళ్ళీ మళ్ళీ పని అప్పగిస్తున్నానని అడిగేవాడివి కదా! ఇది రీజన్ అని
లోపల నుంచి ఒక బాక్స్ తీసుకొచ్చి మౌలికిచ్చాడు. ఏంటి సార్ ఇదని తీసుకొని చూశాడు మౌలి. కొత్త కార్ కీస్ ఉన్నాయి. ఎగిరి గంతేసినంత పనిచేశాడు మౌలి. 50,00,000 మెర్సిడెస్ బెంజ్ కార్‌ని మౌలి కోసం కొన్నాడు మానస్. సార్ నిజంగానా సార్? నాకు కార్ ఇస్తున్నారా సార్ అని నమ్మలేనట్టు అడిగాడు. అవును. నీ కార్‌ని పగలగొట్టింది మా బావే కదా! మనం అనుకున్న పని సక్సెస్ అయితే 50,00,000 కార్ కొనిస్తా అన్నాగా! అప్పుడు అలాగే వాడిని ఇంతకీ సక్సెస్ అయితే మీకేమొస్తుందని అడిగేవాడివి. నువ్వు ఊహించలేనిది అని చెప్పాను. మనం సక్సెస్ అయితే మా అక్కకి హస్బెండ్ ది బెస్ట్ లైఫ్ పార్ట్నర్ వచ్చాడు. సో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నీకు అని నవ్వి ఫోన్ తీశాడు మానస్. మౌలి సంతోషం పట్టలేక మానస్‌కి 10 సార్లు థ్యాంక్ యూ చెప్పి తన కొత్త కార్ చూసుకోవడానికి బయటకి పరిగెత్తాడు. గెస్ట్ హౌస్ నుంచి బయటకొస్తూనే దీపక్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏమైందిరా అని సీరియస్‌గా చూశాడు యుధీర్. కాదురా, ఇదంతా రాజనాథంకి తెలిసాక వాడి ఫేస్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తే పిచ్చ నవ్వొస్తుంది. ఆఖరికి మానస్ వాడిని ఆటలో పావం చేసుకున్నాడు. అందుకేగా మానస్ మీద అనుమానం వచ్చి ఏం చెప్పకుండానే అశుకి టార్గెట్ చేశాడు అన్నాడు యుధీర్. అవును, ఆ వెంటనే వాడి కొడుకు టార్గెట్ అయ్యాడు నువ్వు చేసిన పెళ్లితో. వీడేమో వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. వాడి కేసు ఏమవుతుందంటావు? ఖచ్చితంగా జైల్లోనే మగ్గుతాడు. ప్రూఫ్లు అన్నీ పక్కాగా అరేంజ్ చేశారుగా అందరూ కలిసి. అలా కాదని ఆ అదృష్టాన్ని కాలదన్నుకుని బయటకొస్తే మాత్రం నా చేతిలోనో మానస్ చేతిలోనో చావడానికే. ఇది మాత్రం కన్ఫర్మ్ అన్నాడు. నిజమేలే, మీరిద్దరూ వదిలిపెట్టరుగా అని బైక్ ఎక్కుతున్నాడు దీపక్. వెయిట్ చేయి కాసేపు అని అక్కడే ఒక పక్కన కూర్చున్నాడు యుధీర్. దీపక్ కాస్త దూరంలో బైక్ మీద కూర్చుని అతన్ని గమనిస్తున్నాడు. ఐషు రాసిన లెటర్ తన చేతికొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు చదువుదామా అని తొందరపడుతున్న తన మనసు కోరికను మన్నిస్తూ లెటర్ ఓపెన్ చేశాడు యుధీర్. ఆమె నేరుగా అతని చెవిన వేయలేక అతని కళ్ళకి తెలియచేయాలని తన మనసులో మాటల్ని రాత రూపంలో అమర్చి అందించిన అక్షరాల వెంట పరుగులు పెట్టాయి అతని కళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.